అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. బీహార్ ఎన్నికలు రేవంత్ రెడ్డి గారి మెడకు చుట్టుకున్నాయి. అంటే రేవంత్ రెడ్డి గారి మెడకంటే అక్కడ గెలిచినా ఓడిపోయినా రేవంత్ రెడ్డి గారికి పెద్దగా అయ్యేనట్టు నష్టం ఏం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులు, ఆ నాయకులకు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిప్రాయము చాలా పెద్ద ఇబ్బందికరంగా మారిపోయింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి కొంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా రేవంత్ రెడ్డిని, మీరు దయచేసి బీహార్ ఎన్నికల ప్రచారానికి రాకండి, మీరు రావడం వల్ల నెగిటివ్ అయ్యేటువంటి అవకాశమే ఉంది అని చెప్పేసి బీహార్లో చాలామంది కాంగ్రెస్ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నారంట. ఎందుకంటే గతంలో ఈయన బీహార్ అధికారులకు సంబంధించి, బీహార్ నాయకులకు సంబంధించి, బీహార్కి సంబంధించినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, అలాగే బీహార్ కూలీలకు సంబంధించి ఈయన చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, దాని వివాదాస్పద వ్యాఖ్యలు అనొద్దు మనము, అది కొంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు, వాళ్ళ డిఎన్ఏలో తప్పు ఉంది అనేటువంటి విధంగా ఈయన మాట్లాడడము, అవన్నీ కూడా ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేపు కనుక ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కూటమికి, ఇండి కూటమికి ఏమైనా మైనస్ అయ్యింది అంటే ఆ మైనస్ అయిన దాంట్లో ఎంతో కొంత పాత్ర మాత్రం తప్పకుండా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఉంటాయి. బీజేపీ చాలా బలంగా తీసుకుపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విధానాన్ని, వాళ్ళకున్నటువంటి చౌకబారుతనాన్ని, చులకన అభిప్రాయాన్ని బీహార్ ప్రజలకు వాళ్ళు బలవంతంగానో ఏదో ఒక రకంగా ఎక్కించేటువంటి ప్రయత్నం బీజేపీ చాలా అద్భుతంగా చేస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఈయన మాట్లాడాడు కాబట్టి. రేవంత్ రెడ్డి గారు గతంలో అంజనీ కుమార్ కావచ్చు, అప్పుడు డీజీపీగా ఉండే పోలీస్ ఆఫీసర్లు, సోమేష్ కుమార్ కావచ్చు, ఇంకా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎవరైతే బీహార్ క్యాడర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ బీహార్ క్యాడర్ సంబంధించినటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ గతంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ హైప్ రావడం కోసం వీళ్ళందరూ బీహారీ నాయకులు, వీళ్ళందరూ బీహార్ ఆఫీసర్లు అని చెప్పేసి మాట్లాడారు. ఆ సందర్భంలోనే కేసీఆర్ గారు ఎందుకు బీహార్ నుంచి వీళ్ళందరూ తెచ్చిపెట్టుకున్నాడు తెలుసా? కేసీఆర్ది కూడా బీహారే కాబట్టి. గతంలో కేసీఆర్ పూర్వీకులు బీహార్ నుంచి విజయనగరం పోయారు, విజయనగరం నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడ్డారు. కేసీఆర్ డిఎన్ఏ బీహార్ డిఎన్ఏ, అందుకే బీహార్ వాళ్ళనే అధికారులు అందరిని తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాడు. వీళ్ళందరిది బీహార్ డిఎన్ఏ. బీహార్ డిఎన్ఏ అంటే దోపిడీదారులు, అవినీతి పరులు, దోసుకొని తింటారు, రాష్ట్రాన్ని ఆగం చేస్తారన్నటువంటి విధంగా వాళ్ళ బీహార్ అనేటువంటి ఆ దాన్నే తక్కువ చేసేటువంటి విధంగా రేవంత్ రెడ్డి గారు గతంలో చాలా ప్రసంగాలలో బహిరంగ వేదికల మీదనే మాట్లాడాడు. దాని తర్వాత కొంతమంది ఐపీఎస్లు, ఐఏఎస్లు కూడా అబ్జెక్షన్ చెప్పారు ఆ టైంలో. ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఈయన పీసీసీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల మీద అబ్జెక్షన్ కూడా చెప్పారు. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినాక వాళ్ళందరూ నోర్లు మూసుకొని ఆయన కింద పనిచేస్తున్నారు, అది వేరే విషయం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీహారీ అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు నోర్లు మూసుకొని పనిచేస్తారు. కానీ అక్కడ బీహార్లో ఎన్నికల్లో బీహార్ ప్రజలు ఎందుకు ఊకుంటారు, బీహార్ నాయకులు ఎందుకు ఊకుంటారు? సేమ్ ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా నిన్న మనం వార్త చూసినాం ఒకటి, ప్రశాంత్ కిషోర్ ఒక సెఫాలజిస్ట్, ఎన్నికల వ్యూహకర్త. ఆ వ్యూహకర్త ఫస్ట్ ఈయననే బాగా బలంగా తీసుకొచ్చింది దాన్ని బయటికి. రేవంత్ రెడ్డి బీహార్లో అడుగు పెట్టొద్దు, గతంలో బీహార్ ప్రజలను బీహార్ డిఎన్ఏ అని చెప్పేసి కించపరిచేటువంటి విధంగా మాట్లాడిండు, కాబట్టి రేవంత్ రెడ్డి ఇక్కడ అడుగు పెట్టొద్దు, ఈయన అడుగు పెడితే కాంగ్రెస్ పార్టీ తనంతట తాను గుంత తీసుకొని అలా పడ్డట్టే, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్టే అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు. రీసెంట్గా నిన్నగాక మొన్న టైమ్స్లో ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు. రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రచారం చేసి వాళ్ళని గెలిపించే ప్రయత్నం కాదు, నేను, నా టీము నెక్స్ట్ ఎన్నికల్లో మేము తెలంగాణకు వెళ్ళి పర్యటించి రేవంత్ రెడ్డిని ఓడగొట్టి వస్తాము. రేవంత్ రెడ్డి పెద్ద బలమైన నాయకుడు ఏం కాదు, ఆయన ఆర్ఎస్ఎస్, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ అందరినీ వాడుకొని, అన్ని అవకాశాలను వాడుకొని ఒక నక్కతోక మాదిరి ఆయనకు అన్ని కలిసి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు మోడీ ఆయన ముఖ్యమంత్రి పదవిని కాపాడుతూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు కాపాడుతూ ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో మాత్రం తుక్కులో ఓడగొడతాము. ఈ మోడీ, ఈ చంద్రబాబు నాయుడు, ఈ రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డి ఓటమిని ఆపలేరు అని చెప్పేసి జస్ట్ 2 days బ్యాకే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఒక ఇంటర్వ్యూలో. ఇవాళ ఆ స్టేట్మెంట్ కొనసాగింపుగా మరొక నాయకుడు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో పేరు తెచ్చుకున్నటువంటి మరొక నాయకుడు, కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు తెలుసా? ఒకసారి ఆయన బయట మీరు వినండి. ఇగో
आपके मुख्यमंत्री कन्हैया कह देते हैं 2-3 सवाल बस खटखट से पूछ लेती हूँ। आपके मुख्यमंत्री तेलंगाना के कह देते हैं कि हमारा डीएनए बिहारियों के डीएनए से बेहतर है। इस पे आप प्रशांत जी से पूछ लीजिएगा, आजकल इसका टेंडर वही लिए हुए हैं। कन्हैया बिहार में कांग्रेस का चेहरा एक है बात आपको बता एकमात्र। देते हैं। जी बताइए ना, बताइए। मुझे जो है ना, मुझे आता नहीं ना मोहतरम को मोहतरम कहना, किसी को ज्यादा किसी को कम कहना। मेरी जात, औकात, मेरी पहचान, मेरा जन्म, इतिहास, संस्कृति और विचार में कहीं से भी ये नहीं है कि बिला वजह जो है हम किसी को अपमानित नहीं करेंगे और बिला वजह अगर कोई अपमानित करेगा तो चाहे हमारे दल में हो, दूसरे दल में हो, हवाई जहाज से उड़ता हो कि सोने के महल में रहता हो, चोर को जैसे चोर कह रहे हैं वैसे ही बदतमीज को बदतमीज कहेंगे, चाहे वो हमारी पार्टी में हो या दूसरी पार्टी में हो। इस भ्रम में मत रहिए। బా ఇంతకంటే పెద్ద మాట ఇంకోటి ఉంటుందా చెప్పండి? నువ్వు పెద్ద ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడవచ్చు, లేకపోతే ఇంకేడికైనా రావచ్చు, ఎక్కడికి వెళ్ళైనా రావచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్లలో పెద్ద పెద్ద దాంట్లలో నువ్వు విలాసవంతంగా ఉండొచ్చు, కానీ దొంగను దొంగనే అంటారు, మూర్ఖుని మూర్ఖుడనే అంటారు అని అన్నాడు. ఇంకా దాని తెలుగులో కూడా ఉంది. రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు. కన్నయ్య కుమార్ మాట్లాడిన మాటలు ఇవి మనం మాట్లాడిన మాటలు కాదు. డీజీపీ గారు మళ్ళా సిపి గారు మీకు ఇప్పుడు కేసులు పెడతానికి మీరు రెడీగా ఉన్నారేమో, కానీ ఇవి మేము మాట్లాడిన మాటలు కాదు. కాంగ్రెస్ నాయకుడు కన్నయ్య కుమార్ మాట్లాడిన మాటలు. రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన విరుచుకుపడ్డ ఏఐసిసి ఇన్ఛార్జ్ కన్నయ్య కుమార్ బీహార్ ప్రజలను కూలీలను ఎలా అంటాడు. ఆ సందర్భంగా బీహార్ డిఎన్ఏ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే మాట మాట్లాడినప్పుడు, ఆయన డిఎన్ఏ కాంట్రాక్టు టెండర్ ఏమైనా వేస్తాడు కావచ్చు అని చెప్పేసి కూడా చులకనగా తీసి పడేసాడు కన్నయ్య కుమార్. దాంతోపాటు దొంగతనం, బీహార్ ప్రజలను కూలీలను ఎలా అంటాడు అని చెప్పేసి అన్నాడు. ఇక దొంగతనం చేసేవారిని దొంగ అని అంటారు. వాళ్ళు ఎంత పెద్దోడైనా కానీ దొంగతనం చేసేవారిని దొంగనే అంటారు. తెలివి లేకుండా మాట్లాడే వారిని మూర్ఖులు అంటారు. సో ఇక్కడ దొంగ అంటారు, మూర్ఖులు అంటారు. ఎవరిని దొంగ అంటారు? దొంగతనం చేసి వాడు పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉండి పెద్ద పెద్ద పదవులో ఉండి పెద్ద కుర్చీలో కూర్చుని మూడు కుర్చీలు ఒకదాని మీద ఒకటేసుకొని కూర్చున్నా కూడా దొంగనే అంటారు. తెలివి లేకుండా మాట్లాడేటువంటి వాళ్ళని మూర్ఖులు అనే అంటారు. ఎంత రాజసం ఉన్నా ఏమున్నా తెలివి లేకుండా మాట్లాడేవాడిని మూర్ఖులు అనే అంటారు. రేవంత్ రెడ్డి మా పార్టీ సీఎం అయినా మూర్ఖుడు అనే అంటా. నేనేం భయపడను రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ మా పార్టీని అయినప్పటికీ కూడా నేనేం భయపడను అని చెప్పేసి మాట్లాడు. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి చెప్పండి? ఎంత పెద్ద మాటనో చూడండి. మొన్న పాప ప్రశాంత్ కిషోర్ అన్న ఈ ఒక సామెత ఉంటుంది తెలంగాణలో, ఊర్లలో బాగా వాడతారు. అరే కొట్టినా కానీ చెప్పుని తువాళ్ళ మర్చి కొట్టాలి రా అంటారు. అంటే నువ్వు చెప్పుతో కొట్టాడు తెలవకుండా ఆ చెప్పుని తీసుకుపోయి తువాళ్ళలో పెట్టి దాన్ని బయటికి వెళ్ళి చూస్తే తువాలతో కొట్టాడు అనిపించాలి, కానీ లోపల చెప్పు ఉంటుంది. ఇగో అట్లా కొట్టాలరా అంటాడు. కానీ ఇవాళ ఏకంగా కన్నయ్య కుమార్ చెప్పు తీసుకొని ఆ చెప్పుకున్న బురద కూడా దుడసకుండా లెఫ్ట్ రైట్ వేసి పడేసాడు. సో ఇది రేవంత్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో వారి పార్టీ నాయకుల చేత, కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత, ఇతర పార్టీల నాయకుల చేత చాలా అద్భుతమైనటువంటి కీర్తి ప్రఖ్యాతలు సాధించుకుంటా ఉన్నారు, సంపాదించుకుంటా ఉన్నారు. మరి ఇదంతా కూడా వారికి ఉన్నటువంటి నోటి దురుసుతనం అనే చెప్పాలి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు వెనకాల ముందు చూసుకొని, అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100 మాట్లాడినా నడుస్తాయి, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నోరు చాలా అదుపులో పెట్టుకోవాలి. పని ఎక్కువ చేయాలి, మాటలు తక్కువ చెప్పాలి. అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, సోషల్ మీడియా మీద తక్కువ ఫోకస్ పెట్టాలి. కానీ మన ముఖ్యమంత్రి గారు పూర్తి రివర్స్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ గాలికి వదిలేసిర్రు, ఆయన కాడున్నటువంటి ఆ 4-5 శాఖలన్నీ గాలికి వదిలేసిర్రు, ఏమైనా విమర్శలు చేయడం మొదలుపెట్టిర్రు. ఆ విమర్శలే ఈ దానికి దారిచ్చినాయి. ఇప్పుడు బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అంటే దానికి ఒక కారణం కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలే అవుతాయి. వాళ్ళేం ఊకుంటలేరు అక్కడ ఛానల్ వాళ్ళు. ఆ ప్రశాంత్ కిషోర్ కూడా ఊకుంటోడు ఏం కాదు. ఆ ప్రశాంత్ కిషోర్ కూడా సైలెంట్గా ఏదో పిచ్చోడు లెక్క మాట్లాడిన అని ఊకుంటే టైప్ కాదు. 100% ఆయన దాన్ని స్ట్రెస్ చేసి ప్రజల్లోకి బాగా ఇంజెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆయన వ్యూహకర్త. ఏ పదం ఎక్కువ ప్రజలకు పోతుందో ఆ పదాన్ని చేస్తారు. ఇలా రాహుల్ గాంధీకి ఇంకొక ఆప్షన్ లేకుండా చేసాడు. సొంత నాయకులు కూడా ఇప్పుడు కన్నయ్య కుమార్ లాంటి వాళ్ళు కూడా చెప్పారు. గతంలో కొంతమంది నాయకులు చెప్పినా కానీ ఈయన పోయి ఇట్లా ఊపొచ్చాడు. ఇటువైపు ప్రియాంక గాంధీ, ఇటువైపు రాహుల్ గాంధీ ఉండి మధ్యలో ఫోటో ఉంటే మన ఆంధ్రజ్యోతి, మన వెలుగు పత్రికలు అయితే ఆహా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది రేవంత్ రెడ్డి అని రాసిండు. ఇప్పుడు రాయాలిగా కన్నయ్య కుమార్ పెట్టినటువంటి అక్షింతలు,
ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి అక్షింతలు, స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి అక్షింతలు, ఇవన్నీ కూడా ఈ ప్రయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ కొంత మైనసే తప్ప రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్లస్ అయితే కాదు. మరి బీహార్లో ప్రజలు దాన్ని ఎట్లా తీసుకుంటారు ఏందనేది ఎన్నికల ఫలితాల తర్వాత తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.